వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ న్యూస్ ఛానల్. నేను మీ స్వామి. మనతో పాటు ఉన్నారు పరకాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సీనియర్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ స్టేట్ మెంబర్ అయినటువంటి శ్రీ ఇనుగాల వెంకటరామరెడ్డి గారు. వారితో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. సార్, ముందుగా నమస్కారం. ఎలా ఉన్నారు సార్? అంటే మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారు? మీ రాజకీయ జీవితం ఎలా ఉంది? వాట్స్ యువర్ పొలిటికల్ లైఫ్? కరోనా దాటి బతికినాము. రాజకీయంగా తెచ్చిన తెలంగాణ చూస్తే ఏర్పొస్తుంది. ఎందుకంటే 1% ఉన్న జనాభా జిల్లా మొత్తం ఈరోజు నీళ్ళు కానీ నీళ్ళ వర్కులు కానీ అన్ని వాళ్ళ చేతులు వెళ్ళడం చాలా బాధగా ఉంది. దానికోసమే ఇప్పుడు ఎట్లా మార్పు తేవాలి ప్రజలు అని చెప్పి దానికోసమే కృషి చేస్తుంది. అంటే ఈ రాజకీయాలకు రావడానికి మీకు ఏమైనా ప్రధాన కారణం అంటే మీకు వంశపారంపర్యంగా ఏమన్నా రాజకీయంగా ఉన్నారా? మేము మా ఫస్ట్ గేర్ కూడా మా కాంగ్రెస్ కుటుంబము. మా చిన్నాన్న కూడా ఒకప్పుడు గూడూరులో ప్రెసిడెంట్ ఉండే. దాంతోపాటు మా మేనమామ కూడా రాజ్యసభ ఎంపీ ఉండే. నాకు కూడా చిన్నప్పటికీ రాజకీయం అంటే చాలా ఇంట్రెస్ట్. నేను కూడా కాలేజీలో కూడా కాలేజ్ ప్రెసిడెంట్ ఉండి, ఖమ్మం జిల్లాలో యూనిట్ ప్రెసిడెంట్ కూడా ఉంటుంది. సో అప్పటికెళ్ళి నాకు రాజకీయాలు నాకు యాక్చువల్లీ రాజకీయాలు రావడానికి కారణం కూడా ప్రోత్సహించిన ఎన్టీ రామారావు. సో అప్పట్లో కూడా ఎన్టీ రామారావు గారు అయితే 1983లో రాజకీయం వచ్చినప్పుడు 10th క్లాస్లో ఉంది. సో వారి మీటింగ్ కోసం అని చెప్పి నేను కాలేజ్ కూడా స్కూల్ కూడా వస్తే నేను స్కూల్కి సస్పెండ్ చేస్తే ఇదే ధర్మారం స్కూల్లో ప్రైవేట్గా 10th పాస్ అయింది. సో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. 2014లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు టీడీపీ క్యాండిడేట్ తరఫున చల్లా ధర్మారెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ తరఫున ముత్తుసన్ సహోదర్ రెడ్డి గారు ఉన్నారు. సో అప్పుడు మీరు ఓటమి పాల్గొనడం ఉంటుంది. అంటే ఏ విధంగా ఫీల్ అయ్యింది మీరు? రాజు, నాకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చాలా కృతజ్ఞత. ఎందుకంటే అంత చిన్న సమయంలో నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పటికీ వాళ్ళకి కృతజ్ఞత ఉంటాను. 100% ఆ రోజు నేను నాకు కొద్దిగా ఒక 10 రోజులు టైం ఉంటే తప్పకుండా గెలిచే సీట్ అది. కానీ నాకు సమయం లేకుండా అప్పటికి పార్టీ బాగా వీక్ ఉండి, అంతకుముందు బై ఎలక్షన్లో సమారావు నిలబడి 5,000 ఓట్లు వచ్చిన పార్టీని దాదాపుగా నేను 40,000 ఓట్లు తీసుకుపోయాను. అయినా అప్పటికెళ్ళి పోరాడుతూ వస్తూనే ఉన్నాను. కానీ మొన్న కూడా కొన్ని ఈక్వేషన్స్లో 2018లో కొంతమంది పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పి అధిష్టాన్ని నిర్ణయించినందుకు కట్టుబడి నార్థన్ తెలంగాణ కోఆర్డినేటర్గా దాదాపుగా 40-50 కాన్స్టిట్యూన్సీ కూడా కోఆర్డినేట్ చేసి పార్టీని గెలిపేదానికి ప్రయత్నం చేశాను. దాంట్లోనే ఇప్పుడు ఈరోజు ఇల్లందుల ఐపీఆర్ నాయకు గెలుచుడు కానీ, అటు కోయిల్ గెలుచుడు కానీ ఇవన్నీ నేను కోఆర్డినేట్ చేసి సీట్లు ఇవ్వాలి. అంటే 2018 ఎలక్షన్స్లో మీకు టికెట్ రాకపోవడం కారణం అంటే కొండ దంపతులే అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా వేరే ఏమైనా రాజకీయ పరంగా ఏమైనా శత్రువులు ఉన్నారనుకుంటున్నారు? ఆ రోజు అధిష్టానం నిర్ణయించిన దాని ప్రకారం అధిష్టానానికి కట్టుబడి ఉండి నేను కాంగ్రెస్ సైనికునిగా వాళ్ళు ఏది నిర్ణయించినా దానికి కట్టుబడి ఉన్నాను. కొండ దంపతులా లేదా వేరే వాళ్ళ మా సంబంధం లేదు. పార్టీ పలానాలని పార్టీగా ఈసారి ఎలక్షన్లో వీళ్ళకి నిలబడితే గెలుస్తారని అవకాశం ఉందని వాళ్ళు గ్రహించినందుకు వాళ్ళ ఇష్టం. అది నా తెలిసి నేను గెలుస్తాను. కానీ పార్టీ దృష్టిలో వేరే ఉండొచ్చు. సో వాళ్ళు కొండ దంపతులు కావచ్చు, ఇంకోరిన కావచ్చు, పార్టీ ఇష్టం అది. సో ఈ రోజు కూడా ఏమంటారంటే కష్టపడి పనిచేసే బాధ్యత మాది. టికెట్ నిర్ణయించేది అధిష్టానమే మాకు శాశ్వతం. వాళ్ళు ఏం చెప్తే అది మీకు కట్టుబడి ఉంటాం. ఇప్పుడు పీసీసీ తెలంగాణ స్టేట్లో పీసీసీ మెంబర్స్ అందరూ చేంజ్ కావడం జరిగింది. అగ్రనాయకత్వం అంతా చేంజ్ కావడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ మెంబర్గా ఉన్నప్పుడు మీకు అతనికి మధ్య సఖ్యత అసలు ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? అంటే మీకు టికెట్ అప్పుడు రాకపోవడం కన్నా అతనే ప్రధాన కారణం అనుకుంటున్నారు? లేదు, అట్లా ఏమనుకున్నానంటే ఆ రోజు కొన్ని పరిస్థితుల్లో అధికార పార్టీకి వెళ్ళి సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీలో అయినా అధికార పార్టీ రూలింగ్ పార్టీలకు వెళ్ళి అపోజిషన్ పార్టీలకు ఎమ్మెల్యే గారు వస్తే వారికి చాయిస్ ఇస్తారు. మీకు ఏ టికెట్ మీరు ఎక్కడ నిలబడితే గెలుస్తారని ఒక అవకాశం వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఆ రోజు ఆ నిర్ణయం వాళ్ళు అధిష్టానం తీసుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నాకు సంబంధం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫైనల్ డిసిషన్ మేకర్ కాదు. ఇక్కడ ఒక కోర్ కమిటీ ఉంటుంది, పైన ఏసీసీలో కమిటీ ఉంటుంది. వాళ్ళంతా నిర్ణయం ప్రకారం పార్టీ నడుస్తుంది. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ రోజు అధికార పార్టీకి ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి వాళ్ళని అవకాశం ఇవ్వాలి. పరకాలు అయితే వాళ్ళకి పాత కాన్స్టిట్యున్సీ కాబట్టి బాగుంటుంది చెప్పి వాళ్ళ ఉద్దేశం ఉండే వాళ్ళు వచ్చిండ్రు, ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఈస్ట్కి వెళ్ళిపోయారు. మళ్ళీ అధిష్టానం పిలిచినా లేదు, నువ్వే పక్కాలో చూసుకో, నువ్వే ఇప్పుడు నెక్స్ట్ బాధ్యత నువ్వే పక్కానికి టికెట్ ఇస్తామని చెప్తా. మళ్ళీ నా పని నేను చేసుకుంటూ పోతాను. ఆయన కూడా టికెట్ ఇవ్వనంత మాత్రం పని ఆపలేదు. అప్పటికి కూడా సర్పంచం గెలిపించుకున్నా, ఎంపీడీసీని గెలిపించుకున్నా. మళ్ళీ ఇప్పుడు కూడా మొన్న ఎలక్షన్స్ కూడా 15th డివిజన్ కానీ 17th డివిజన్ కొద్ది మెజారిటీతో ఓడిపోయినాం. ఇంకో కొద్దిగా సమయం ఉంటే తప్పకుండా గెలిచే సీట్లు అవి. కానీ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం గెలుస్తాం. మా వయసు ఉంది, సమయం ఉంది, పార్టీ మా అధికారంలోకి వస్తుంది.
నాకు నమ్మకం మాకు. అంటే మీరు ఒక కామెంట్ చేసిండు మీ యొక్క నియోజకవర్గంలో, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ చర్ల ధర్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ధర్మారెడ్డి గారు కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ప్రజల సొమ్మును బాగా దోచుకుంటున్నాడు అని మీరు ఒక కామెంట్ చేయడం జరిగింది. ఆధారాలతో సహా నిరూపిస్తామని మీరు కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పటికి దానికి ఆ మాటకు మీరు కట్టుబడి ఉన్నారా? నేను చెప్పిన ప్రతి మాటకు నా దగ్గర ఆధారం ఉంటుంది. నేను ఒకటే మాట అంటున్నాను, 2012లో బై ఎలక్షన్లో నిలబడ్డ ధర్మారెడ్డి ఎఫిడవిట్ తీయండి, 2018లో నిలబడ్డ ధర్మారెడ్డి ఎఫిడవిట్ తీయండి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఎఫిడవిట్ తీయండి. మీరు ఎన్ని వేల కోట్ల వరకు గవర్నమెంట్ చేసిండ్రు, ఆధారాలు నేను ఆర్టీఐలో మీరు అప్లికేషన్ మీకు వస్తుంది కదా, నేను కొత్త సృష్టించిన కావాలి. నేనేమంటున్నా, ప్రతి కాంట్రాక్టర్లో L1 నువ్వే ఉంటావు, L2 నువ్వే ఉంటావు, L3 నువ్వే ఉంటావు. మీరిద్దరు ఎమ్మెల్యేలు, ఒక వడదనపేట ఎమ్మెల్యే L2 ఉంటాడు, ఒక ఎమ్మెల్యే L1 ఉంటాడు. మీ మధ్యన మీరు ప్రభుత్వాన్ని మోసం చేసుకుంటే దాదాపు 200 కోట్ల నష్టం ప్రభుత్వానికి చేసిండ్రు. అది నేను ఇప్పటికి కూడా మాట కట్టుబడి ఉంటాను. ఎక్కడంటే అక్కడ చర్చకు నీ సిద్ధం. నువ్వు కాంట్రాక్టర్వి, నీకు ఇంట్రెస్ట్ డబ్బులతో ఓటు అనే శక్తి నీకు ఉంది. నువ్వు టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ కమ్ముడైన ఎమ్మెల్యే. ఈరోజు నువ్వు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నావు, నీకు అర్హత లేదు. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా ఒకసారి చూపి నాకు. ఎప్పుడైనా జెండా బట్టి ఉద్యోగం చేసినావు తెలంగాణ కోసం. నువ్వు సమైక్యాంధ్ర టీడీపీ పార్టీ ఉన్న ఎమ్మెల్యే పోటీ చేసిన అదే నువ్వు. నీకు నీ సొంత ఊరు గ్రామం దొంగ సింగారం అనే ఇంట్రెస్ట్ నీ పక్కన లేదు. టెక్స్టైల్ పార్క్ అని చెప్పి 180 కోట్ల వరకు నువ్వు సొంతంగా చేసుకుంటున్నావు. పోదాం అక్కడ పోయి అక్కడ చేసేవాదాం. ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినా ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి. నేను అడిగేది 4 క్వశ్చన్లు ధర్మారెడ్డి గారు. 1, కొత్త ఇండస్ట్రీ ఏం తీసుకొచ్చినావు. 2, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు. ఎంతమందికి నువ్వు లోన్లు ఇప్పించినావు, ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ. నువ్వు కొత్తగా నీ ఐడియాతోనే పరకాల్లో ఏం చేసినావు. ఈ 4 విషయాలు చెప్తే చాలు. అంటే పరకాల కాన్స్టిట్యున్సీలో చల్ల ధర్మారెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి అనేది చేయలేదని నేను అంటున్నాను. అభివృద్ధి అంటే రోడ్లు వేసుడు, పెన్షన్లు ఇచ్చుడు అభివృద్ధి కాదు. కొత్తగా నువ్వు యువతగా ఏదో తెలంగాణ తెచ్చుకున్న ఉద్యోగాలు వస్తాయని ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణలో కొత్తగా నువ్వు ఉద్యోగాలు ఏం సృష్టించినావు, దాన్ని అభివృద్ధి అంటారు. ఒక ఉద్యోగం ఒక గ్రామంలో వస్తే, ఒక 10,000 జీతగాడు ఒక ఊర్లో ఉద్యోగం వస్తే, ఆ 10,000 జీతగాడితో 10 మంది బతుకుతారు. ఈరోజు నాకు 10,000 జీతం వస్తే నేను ఇమ్మీడియట్గా ఏం చేస్తా, ఇస్త్రీ బట్టలు వేసుకుంటా, అంటే ఇస్త్రీ షాప్ అయినా బతుకుతాడు. గడ్డం తీసుకొని మార్చిపోయిన గడ్డం తీసుకుంటా, అంటే ఒక బార్బర్ షాప్ బతుకుతాడు, అట్లా కిరాణా షాప్ బతుకుతాడు, అట్లా టైలర్ బతుకుతాడు. అట్లా 10 మంది ఒక ఉద్యోగం వస్తే బతుకుతాడు. నువ్వు కొత్త ఉద్యోగం ఏం సృష్టించినా చెప్పు. రోడ్లు ఎవరు వేస్తారండి, మనం కట్టే పనులతోనే మనం రోడ్లు వేస్తాం కదా. దాన్ని నువ్వు కొత్తగా చేసేది ఏంటి? నువ్వు ఏమైనా పర్యాటక కేంద్రం చేసినావా? ఇప్పుడు కాళేశ్వరం పోతుంది, పరకాల అడ్డ, అక్కడ ఏమైనా హరిత వాటర్ కట్టించినావా? రైల్వే లైన్ ఎట్లా చేయాలో చూడాలి. ఉప్పల్కి వెళ్ళి అసిన్పట్టికి వెళ్ళి కొత్తగూడెం కలపడానికి రైల్వే లైన్ ఏమైనా నువ్వు కొత్తగా ఏమైనా ప్రోత్సాహం చేసినావా? నువ్వు పర్యాటక కేంద్రం అవుతుంది, కాళేశ్వరం వచ్చింది, పబ్లిక్ యావత్ దేశం పెద్ద ప్రాజెక్ట్ అంటున్నావు కదా. మళ్ళీ ఇప్పుడు రామప్ప కొత్తగా హెరిటేజ్ సైట్ అయింది. ఇప్పుడు ట్రైన్ సదుపాయం ఉందా? ఆల్రెడీ నువ్వు అవకాశం ఉంది మనకు ట్రైన్ చేద్దాం. ఉప్పల్ వరకు రైల్వే లైన్ ఉంది. అసిన్పట్టి జంక్షన్ చేసుకొని కాజీపేటకి వెళ్ళి లైన్ తీసుకోపో కొత్తగూడెంకి. ఎట్లా సింగరేణి కాలనీస్ ఉన్నాయి కదా, బొగ్గు కూడా పనికొస్తుంది, గుడ్స్ కూడా. అట్లా ఆలోచన కొత్తగా ఏం చేసినావు పరకాలు అభివృద్ధి అదే అభివృద్ధి. రోడ్లు వేసిన రోడ్లు నువ్వు వేసుకుంటావు. మా చెల్ల ఇన్ఫ్రా తప్ప కొత్త కాంట్రాక్టర్ చూపి నాకు, కొత్త కాంట్రాక్టర్ చూపిను. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 10% వరకు బీసీలకు, ఒక 10% వరకు ఎస్సీలకు కేటాయించేది. ఇప్పుడు నా 10% మంది చూపినాక ఎక్కడైనా బతిది మీదేనా? 5 మంది కాంట్రాక్టులు బతున్నారు. చెల్ల ధర్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆరు రమేష్, వీళ్ళే. ఇంకా కొత్త కాంట్రాక్ట్ ఎవరు బతికిస్తున్నావు? సార్ నువ్వు వర్క్ చేసేవారు కదా, మంచిగా చేయాలి కదా, క్వాలిటీగా చేస్తున్నావు. లేదు పోదాంపా, నువ్వు వేసిన వర్క్ ఎందుకు చూద్దాంపా. నువ్వు అధికారం ఉన్నావు కాబట్టి నువ్వు అధికారం బెదిరించి నీ వర్క్లు పొడిగిస్తున్నావు. కానీ నువ్వు ఆత్మకూరు వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది. మరి ఏమైనా ఎందుకు క్యాన్సిల్ చేయాలి? నేను కాంట్రాక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేస్తలేదు? కొన్ని కొత్తగా మత్తలు తెచ్చుకున్నావు. నువ్వు హుజరాబాద్ ఎమ్మెల్యే రాజేంద్ర గారు కలిసి ఆ రోడ్ తెచ్చిన రోడ్ పరిస్థితి పోదాంపండి, సైడ్ మీద పోయి చూద్దాంపండి. నేను చెప్తలేను కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను కాంట్రాక్ట్ ఉందా, నేను అన్ని వదులుకొని వచ్చినాను ప్రజలకు సేవ్ చేద్దామని. ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తున్నాను. నా ఎఫిడేట్ ఇద్దాం. 2014 నేను కాంటాక్ట్ చేసినా కదా, అప్పుడు నా ఆస్తులని. ఇప్పుడు మనం నేను ఎమ్మెల్సీ నిలబడ్డా కదా, అప్పుడు నా ఆస్తులని తెలిసిపోతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ పరకాల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు పరకాలను జిల్లా చేయాలా, మరి మీరు జిల్లాగా చేయాలని మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు, అన్ని సంఘాలు కూడా, నాయకులు కానీ ప్రతి ఒక్క పార్టీ, అధికార పార్టీ కాకుండా మిగతా పార్టీ కూడా దీనికి సపోర్ట్ ఇస్తుంది. అంటే మీ విధంగా మీరు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నారు? మేము 2017లోనే రెవెన్యూ డివిజన్ కోసం కొట్లాడినప్పుడు, జిల్లా చేయమంటే జిల్లా కాదు కుదరదు అన్నప్పుడే మేము డివిజన్ కోసం చూస్తాడు. 45 గంటలు నిరాదీక్ష చేసినాం. నేను దాని తర్వాత హెల్త్ ఖరాబ్ చేసుకున్నాను. నేను నాకు దాని మీద ప్రేమ ఎమ్మెల్యే లేదని ఇప్పుడు చెప్తున్నాను.
పాద తాలూకాలన్నీ జిల్లాలైన తెలంగాణలో పరకాల జిల్లా ఎందుకు కాలేదు? నువ్వు ఎప్పుడు ఎందుకు అడగలేదు? నువ్వు సీఎం గారి దగ్గర ఎప్పుడైనా లెటర్ ఇచ్చినావా? చూపి లెటర్ ఇస్తే పరకాల జిల్లా చెప్పి లెటర్ ఇచ్చినావా? జిల్లాలో అయిన జిల్లా కొత్త జిల్లాలో అయినప్పుడు నువ్వు ఎప్పుడైనా లెటర్ ఇచ్చినావా మా పరకాల జిల్లా చేయమని? మేమేమంటున్నాము, పాత తాలూకా అంటే చిట్యాల, మొగులుపల్లి, రేగొండతో కలిపి ఉన్న పరకాలని ఎందుకు నువ్వు జిల్లా చేయలేదు? ఇప్పుడు ఎవరైనా చెప్తారు అన్ని 7 కిలోమీటర్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏమన్నా డివిజన్ అప్పుడు 6 మండలాలు కావాలని చెప్పి ఆత్మకూరు 2 చేస్తేవి, పరకాలని 3 చేస్తేవి, టౌన్ రూరల్ నడిపడానికి 6 మండలాలు తీసుకున్నాం. సాంపేటతో కలిపి పరకాల డివిజన్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చేయండి, మళ్ళీ హన్మకొండ ఉన్న చారిత్రాత్మక సిటీ అయిన హన్మకొండ వరంగల్ని విడదీసి మళ్ళీ 2 చేసుకొని మళ్ళీ నీ డివిజన్ ఇప్పుడు 4 మండలాలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు మన లాజిక్ ఎందుకు పనిచేస్తలేదు? నువ్వు చేసిందని అడుగుతున్నాను. నేను 6 మండలాలు ఉంటే డివిజన్ అయితే అన్న ధర్మారెడ్డి, ఇప్పుడు మన 4 మండలాలతో డివిజన్ ఎట్లయింది? కమలాపురం కలుపుకొని కమలాపురం మా వద్దు మాకు హన్మకొండ పోతాను వాళ్ళంటారు, సాంపేటలు మాకు ఇవ్వద్దు హన్మకొండ వద్దు మాకు రూరల్ కానీ వాళ్ళంటారు, మాకు పరకాలు ఏమని చెప్పి వాళ్ళంటారు. వాళ్ళు పబ్లిక్ అంటారు కదా, నేను చేసినది లేదు. మేము అక్కడ ఉద్యమకారులు వాళ్ళు పోరాడుతూ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వాళ్ళకు హామీ ఇస్తున్నా, మాకు ప్రభుత్వం వస్తే తప్పకుండా పరకాలను జిల్లా చేసే వరకు నేను పోరాడతాను. ఇప్పుడు కూడా పోరాడతాము. ఇప్పుడు ఈ 12 తారీఖు అయిపోయింది కాదు, అది పబ్లిక్లో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తున్నారు. ఇదే ధర్మారెడ్డి గారు ఏమన్నారు, నలుగురు చేస్తే జిల్లా అవుతుంది అన్నాడు. డివినప్పుడు అదే అన్నాడు, డివిజన్ చేసాడు. ఇప్పుడు ఆయనకే తెలుసు కదా, రోడ్డు మీద మేమైతే పోతలేం కదా, పబ్లిక్ స్వచ్ఛందంగా బయటకు వస్తుంది కదా. సో ఆయనకు అవగాహన ఉండాలి, పోరాడాలి. వస్తుందా రాదనేది పబ్లిక్ చూస్తుంది. నువ్వు ఎప్పుడైనా లెటర్ ఇచ్చినావు పోయి సీఎంకి జిల్లా చేయమని? నువ్వు ఎమ్మెల్యే అధికారి ఇప్పుడు సీతక్క మొన్న మల్లంపల్లి మండలం చేయమని చెప్పి లెటర్ ఇచ్చింది, బాధాప్తం ఇచ్చింది, చెప్పింది ఇది సెంటరు, నర్సపేట సెంటరు, ఇటు ములుగు సెంటరు, ఇటు అది సెంటర్ అని చెప్పి ఆత్మూరు సెంటర్ అని చెప్పి అట్లా అడిగాను. ఎట్లయితుంది అంటే ఇట్లా మరి ఇవన్నీ ఎట్లయింది? 10 జిల్లాలు 33 జిల్లాలు ఎట్లయింది? మీ సీఎం గారికి లక్కీ నెంబర్ 33 అనుకున్నాం. ఓకే డన్. మళ్ళీ వరంగల్ హన్మకొండ ఒకటే చెయ్యి, 2 ఎందుకు చేస్తాం? మాకు బస్ సర్టిఫికేట్ అన్నీ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము కొత్త జిల్లా అయితే మాకు బస్ సర్టిఫికేట్ అన్నీ మారిపోతాయి కదా. ఎక్కడ పుట్టినా పాత జిల్లా అంటాం. అవస్థ మాకు ఎందుకు? హన్మకొండ వరంగల్ పెడితే పెద్ద సిటీ. రేపు ఈ అవకాశాల కోసం రేపు డీలిమిటేషన్ ఏమైతుందని చెప్పి సాఫ్ట్ మండలాన్ని ఒక దిక్కు, రఫ్ మండలాన్ని ఒక దిక్కు చేసుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు దయాకర్ గారు అందరూ కూర్చొని చేసుకునేది ఈ విభజన. పబ్లిక్లో ఎవరికి ఇష్టం లేదు. ఈ కరోనా టైం కాబట్టి ఎవరు వచ్చిన వాళ్ళ మీద భయపడుతూ మాట్లాడదాం. కానీ అదే కరోనా లేకుండా ఒక్కొక్కరు ఉరికిచ్చేది. అయినా కూడా పరకాలని ఇప్పటికి వాళ్ళని నేను యాక్చువల్గా మెచ్చుకోవాలి. ఇంత కరోనా కష్టకాలంలో అంతమంది రోడ్ల మీదకి వచ్చి జిల్లా కోసం పోరాడుతుంది. మనం ముట్టడి చేసినప్పుడు దాదాపు 45 మంది వచ్చారు. సో సొంత ఖర్చులు పెట్టుకొని పోయి సీఎం ఆఫీస్ ముట్టడి చేసినట్టే వాళ్ళు ఎంత పట్టుదలుతున్నారు. అది ఒకే పుష్ చేస్తే రాదు కదా, ఏదో కలెక్టర్ ఆఫీసర్ మెమోరాండం ఇచ్చినట్టు కాదు కదా. జైలు పోయింది మళ్ళీ పేరు ఇప్పించుకుని వచ్చిన. సో అది కానీ నీకు ఎందుకు శుద్ధి లేదు? ఇప్పుడు నీ పరకాల నీ సాంపేట మండలంలో నీ దొంగ సింగారం పేరు ప్రగతి సింగారం చేసేదానికి పోయి నువ్వు అసెంబ్లీలో మాట్లాడుకొని అది వాళ్ళు కాకపోతే మన జిద్దుగా పోయి నేను అన్నందుకు సీఎం గారు కూర్చొని మళ్ళీ నువ్వు అది గెజెట్ తెచ్చుకున్నావు కదా, అంత ఇంట్రెస్ట్ పరకాల మీద ఎందుకు లేదని అడుగుతున్నాను. నువ్వు లోకల్ కాదు కాబట్టి, నువ్వు నాన్ లోకల్ నేను చెప్పేది అది. నువ్వు పరకాల కాన్స్టిట్యున్సీ వాసులు కాదు, నువ్వు భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ, నీకేం పేరు ఉంటుంది? అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసేళ్ళు, అప్పుడు ఓడిపోయారు, ఎమ్మెల్సీగా పోటీ చేసేళ్ళు, అప్పుడు కూడా మీకు ఛాన్స్ రాలేదు. అంటే 2 సార్లు ఫెయిల్ అవ్వడం వలన మీకు రాజకీయమైన విరక్తి అనేది గుర్తింది అనుకుంటున్నాను. నేను రాజకీయాలు 10 కోసం రాలేదు. నేను చేయడానికి వచ్చిన, నేను పోరాడుతూనే ఉంటాను. పార్టీ ఎప్పుడు నేను నిర్ణయిస్తే అప్పుడు పోరాడుతూనే ఉంటాను. గెలిపోవడం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను డబ్బులు పెట్టి గెలుచుకోవడం కాదు, ప్రజలకు సేవ చేసి గెలుచుకోండి. నా సొంత డబ్బులతో, నా సొంత ట్రస్ట్తో నేను సేవ చేస్తున్నాను. ఎలాగో నేను గెలుస్తాను. నేను గెలుపు కోసం నేను ఉత్తలేను కదా. ఓడిపోయినా కూడా పార్టీ నువ్వు ఎమ్మెల్సీ నిలబడాలి, యునానిమస్ చేయదంటే కబర్దా నిలబడతా. నేను నిలబడ్డందుకు ఆ రోజు 800 మందికి పైసలు వచ్చినాయి. అది చాలా సంతోషం. దాదాపు 800 మంది ఎంపీటీస్లకు ఒక్కొక్కరికి 3 లక్షలు 5 లక్షలు వచ్చినట్టే చాలా సంతోషం. నేను వెనకాల వెంకటరామరెడ్డి చేయబట్టి మాకు కొద్దిగా గుర్తింపు వచ్చింది, మాకు కొన్ని పైసలు వచ్చినాయి కష్టకరంగా. ఈ రోజు కూడా మాట్లాడుకుంటారు. ఎవరిని అడగండి, నేను కనుక నిలబడి యునానిమస్ చేయలేదు, నేను అమ్ముడు పోయింటే ఏమైంది నా పర్సన్? కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు, పుట్టినప్పటికీ కాంగ్రెస్ ఉంది. నాకు అధిష్టానం ఒక అవకాశం ఇచ్చింది 2014లో టికెట్, మంచి మంచి టికెట్ రాని కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి నన్ను వీరుడు శివుడు అని చెప్పిన పార్టీ కాబట్టి 100% పోరాడతాను. ఎప్పుడు కాకపోతే ఎప్పటికైనా గెలుస్తా. ఈరోజు కాకపోతే ఇంకా నాకు వయసు ఉంది, చేస్తూనే ఉంటాను. నేను ప్రజల సేవ కోసం వస్తున్నాను. నేను ఆస్తి సంపాదించుకుని రాలేదు, నేను దందా విధంగా రాలేదు. ఓకే సార్, ఒక మీటింగ్ చేయాలంటే ఒక ప్లాట్ అమ్మాలి, అది పరిస్థితి ఈరోజు మాకు. కానీ నాకు ఏంటంటే మంచి కాన్స్టిట్యున్సీ, మంచి ఆధారం ఉన్న కాన్స్టిట్యున్సీ తప్పకుండా ఈసారి గెలిచి చూపిస్తాను. ఎందుకు సార్ అంటే మీరు మీ బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు మీరు
మామూలు పీపుల్స్ అంటే పూర్ పీపుల్స్కు పేద ప్రజలకు మీరు ఉల్లిగడ్డలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అంటే మీ పుట్టినరోజు అంటే ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు అంటే ఆ ఉల్లిగడ్డలు నా అభిమానం ఎందుకు వచ్చింది నా అభిమానం ఒక ఆయన ఆలోచన వచ్చింది సార్ ఇట్లా చేస్తే బాగుంది. ఆ రోజు ఉల్లిగడ్డ ప్రైస్ చాలా విపరీతంగా ఉండే. సో అది కూడా సోషల్ కాస్ట్ కింద చేయండి, ఎందుకంటే ధరలు ఎక్కువ ఉన్నాయి, గ్రహించండి తక్కువ చేయండి అని చెప్పడానికి ₹100 ఉల్లిగడ్డలు ఆ రోజు చేసినాం. ఎందుకంటే ఆ రోజు ధరలు చాలా ఉన్నాయి ఉల్లిగడ్డ ధరలు. దానికోసం దాన్ని అరికట్టడానికి ఆ రోజు ఆ విధంగా చేసినాం. ఈరోజు కొత్త విధానం చేస్తుంటాం, రోజుకు కొత్త ఐడియా వస్తుంటుంది. మనం సైకిల్ ర్యాలీ చేసాము, పెట్రోల్ ధరలు నిసరి దానికి 10 కిలోమీటర్లు దొక్కినాము. మా దగ్గర శక్తి ఉంది, మా దగ్గర కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సావదు. సో టీఆర్ఎస్ పార్టీలో ఏదో భ్రమలు ఉన్నారు, అదేదో ఇప్పుడు ఈసారి చూపిస్తాం. అంటే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు రాబోయే ఎలక్షన్స్లో 2023లో 2020లో కానీ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారా? వస్తే ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి ప్రజలు అంటారు. ఓకే, గత నెల రోజులుగా మొత్తం ఈక్వేషన్ చేంజ్ అయిపోయింది రాష్ట్రంలో. 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ప్రజలే ముందుకు కంకణం కట్టుకుంటారు. అది నాకు కూడా తెలుస్తుంది, ఎందుకంటే నేను ఉన్న రెస్పాన్స్ నాకు తెలిసింది. గ్రామంలో జరుగుతుంటే మీరు కూడా చూసి కొత్తకెళ్ళి రూలింగ్ పార్టీ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ ఉందంటే పబ్లిక్లో చైతన్యం వచ్చింది. యువత ఈరోజు మోసపోయిందని చెప్పి బాధపడుతుంది. సో వాళ్ళకి నేను వాళ్ళు చెప్పేది కూడా యూత్గా ఏం చెప్తానంటే, మీరు ఒక్కసారి గ్రహించండి, ఈ టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఏం చేస్తుందో ఆలోచించండి. రైతు బంధు అని చెప్పి రైతులను మోసం చేస్తుంది, ఇప్పుడు దళిత బంధు అని చెప్పి దళితులను మోసం చేస్తుంది. నేను చిన్న లాజిక్ అడిగినాను, ఇప్పుడు వాళ్ళతో అదే చెప్పిన, మీరు పోయి ప్రజలు ఏం మాట్లాడాలి, దళిత బంధు అని చెప్పి 10 లక్షలు ఇస్తాను. కానీ ఇప్పుడు 7 ఏళ్ళలో నాకు ఉద్యోగం వస్తే నాకు 7 లక్షలు వచ్చాయి. 10,000 నెలకి వేసుకున్నా 7 లక్షలు వచ్చాయి. అదే రాలేదు. నాకు 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, 5 లక్షలు అదే రాలేదు. 3 ఎకరాల భూమి గవర్నమెంట్ 6 లక్షలకు కొంటాను, ఆ 18 లక్షలు రాలేదు. నువ్వు నాకు 40 లక్షలు ఇవ్వాల్సి ఉంది. నువ్వు 10 లక్షలు ఇచ్చి మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నావు కదా. ఒక కుటుంబానికి 10 లక్షలు కదా, ఒక్కొక్కరిని 10 లక్షలు కాదు. ఒక కుటుంబంలో 2 అన్నలు ఉంటారు, మాకు 3 అక్కలు ఉంటారు, 2 చెల్లెలు ఉంటారు. అది అంటే ఏం చేయాలి? ఆయన ఏమంటాడు, పైసలు కలెక్ట్ దగ్గర ఉన్నాయి, నేను పలానా బిజినెస్ చేస్తాను అని చెప్పి మనకు ప్రపోజల్ ఇవ్వాలంట. అన్నకు ఒక బిజినెస్ ఉంటుంది, తమ్ముడికి ఒక బిజినెస్ ఉంటుంది. మళ్ళీ ఎట్లా సంబంధం అవుతారు? అంటే మా మధ్యన పంచాయతీ పెడుతున్నావా? నీ ఓట్ల కోసం మా మధ్యన పంచాయతీ పెడుతున్నావు, డైవర్ట్ చేస్తున్నావు. నువ్వు ఇవ్వాల్సిన 40 లక్షలు ఇవ్వకుండా ఒక దళితునికి నువ్వు బాకీ నువ్వు 40 లక్షలు, నువ్వు దళితునికి 40 లక్షలు బాకీ నువ్వు రోజు అది ఇవ్వకుండా నువ్వు మభ్య పెడుతున్నావు. రైతుని ఎట్లా మభ్య పెట్టి నువ్వు? సబ్సిడీలు బంద్, ట్రాక్టర్ కొంటే సబ్సిడీ లేదు, దాని పనిముట్లు కొంటే సబ్సిడీ లేదు, విత్తనాలు కొంటే సబ్సిడీ లేదు, ఫర్టిలైజర్ కొంటే సబ్సిడీ లేదు, రైతు రుణమాఫీ లేదు, మినిమం ధర లేదు. అన్నీ లేకుండా ఒక 10,000 వాళ్ళ మొఖాన పడేసి నేను రైతు బంధిస్తున్నా చెప్తున్నాను. నువ్వు ఈ సబ్సిడీ ఇచ్చుంటే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఉండే ఒకప్పుడు. ఏం సబ్సిడీ లేవు. ఇప్పుడు రైతు రెగ్యులర్గా మార్కెట్లో కూరగాయలు ఉన్నట్టు కొనుక్కోవాలన్నీ. సో అది రైతు గ్రహించాలి. అదే 10,000 అయినా ఖుషి కాదు. ఇవన్నీ నాకు నష్టపోయినా, దాదాపు ఎకరానికి 34,000 పెట్టుబడి నష్టపోయినా అని చెప్పి రైతు గ్రహించాలి. అదే మేము ఇప్పుడు వచ్చే 700 రోజుల్లో ఇదే సదస్సు మేము మొదలు పెడతాం. రైతు ఎట్లా మోసపోతుండు? రాబోయే ఎలక్షన్స్లో మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్ల మేరతో గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే మీ అధ్యక్షుడు చెప్పిండు మన ఇంటర్వ్యూలో, రేవంత్ రెడ్డి గారు ఒక మెంబర్ ఒక అంకె చెప్పిండు 72 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని పేపర్ ఇంటర్వ్యూలో. అది నిజంగానే వస్తుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఒకటి చెప్తాను, ఒక్క సీట్తో గెలిచినా గెలిపి రైట్. ఇంతమందిగా కోట్లు లేవు, కోట్లు అందరూ పార్టీ నష్టపోవడం, పొజిషన్ అందరూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఉన్న మిగిలినంతా హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదులు ఉన్నారు, మిగిలినంతా హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదులు. ఈ రోజు ఒక యూత్ కాంగ్రెస్ లీడర్ని పెట్టిన కాన్స్టెన్సీ గెలిచే పరిస్థితి ఉంది. ఈ రోజు ఏదైనా కానీ ఎక్కడైనా కానీ పలానా వ్యక్తి యూత్ కాంగ్రెస్ వ్యక్తిని నేను టికెట్ ఇస్తున్నా అంటే గెలుస్తాడు. ఆ స్టేజ్ వచ్చింది ఈరోజు. ఆ ఊపు పబ్లిక్లో అవపడుతుంది. సో ఏదైతే మోసం చేసి పెట్టిన అందరూ పోయినారు, కోవిడిజం చేసే వాళ్ళంతా కోవిడ్ కళ్ళంతా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బతికిన వాళ్ళంతా హార్డ్ కోర్ కరువు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు బతుకుతుంది. సో 100% మెజార్టీ వస్తుంది, ప్రభుత్వం మాది వస్తుంది. మేము యూత్కి ఏం చేయాలన్నా, రైతులకు ఏం చేయాలన్నా, ఎవరికి ఏం చేయాలన్నా మా దశ అన్ని కరెక్ట్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాక తప్పకుండా 2023లో కాంగ్రెస్ ఇక్కడ వస్తుంది. దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ చూస్తుంది కదా. హుజరాబాద్లో ఎలక్షన్ క్యాంపెయిన్గా అంటే మీకు ఒక మండల ఇన్ఛార్జ్గా మీకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆ మండలంలో కాంగ్రెస్ మీ యొక్క క్యాంపెయినింగ్ మీ ప్రచారంలో అక్కడున్న ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీ మీ యొక్క పార్టీ పట్ల ఇప్పుడు చాలా ఎర్లీ చెప్పడానికి పబ్లిక్ ఆలోచిస్తుంది. ఈటెల రాజేందర్ అంటే కూడా ఆత్మగౌరవం ఇంటికి తిరుగుతున్నారు.
ఆయన ఆత్మగౌరవం ఉంటే అసలు నిలబడచ్చు. నువ్వు ఆత్మగౌరవం ఉన్నవాడు అయితే బీజేపీ పార్టీలో పో, అంతా నువ్వు పట్టుదల ఉంది నీ కాన్షియస్ మీద అంటే నువ్వు ఇండిపెండెంట్ ఇవ్వాలి. నువ్వు కూడా అందరినీ మద్దతు ఆడాలి. నువ్వు జాతీయ పార్టీలు ఎందుకు పోయినావు? ఇక్కడ దొంగతనం చేసినావు కాబట్టి సబ్జెక్టులో రిలీజ్ చేస్తే సెంట్రల్ జైలు పోయినట్టు ఇక్కడ వీళ్ళు అరెస్ట్ చేస్తారు అని చెప్పి అక్కడ కాపాడుకున్నాక నువ్వు అక్కడ పోయినావు. సో నువ్వు అక్కడ ఆత్మగౌరవం కాదు, ఇక్కడ నువ్వు నీ ఆస్తులు కాపాడుకోవడానికి, ఎస్ఐన్ భూములు కాపాడుకోవడానికి, దేవుని భూములు కాపాడుకోవడానికి నువ్వు పోయినావు. పబ్లిక్ కూడా అది మేము కాంగ్రెస్ పార్టీ చెప్పేది అదే. వీళ్ళు దొంగలు ఊరు పంచుకుంటారు, వీళ్ళంతా ఒకటే. ఒకళ్ళు దొంగలు ఒకటే కాకపోతే కిషన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ జెట్లా నువ్వు బేగంపేట కోర్టు ఎట్లా వచ్చినావు? వివేక్ వెంకటస్వామి గారి గెస్ట్ హౌస్లో నువ్వు ఎట్లా మీటింగ్ పెట్టినావు? హోమ్ మినిస్టర్ అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. నువ్వు అందరిని తప్పించుకొని ప్రైవేట్ జెట్లా ఎట్లా వచ్చి నువ్వు మీటింగ్ పెట్టినావు? అది కూడా మెగా కృష్ణారెడ్డి గారు ఎయిర్క్రాఫ్ట్లో ఎట్లా వచ్చింది? మెగా కృష్ణారెడ్డి గారు ఒక టీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్టర్, కిషన్ రెడ్డి గారు బీజేపీ మంత్రి, ఈటెల రాజేందర్ గారు పార్టీలకు వెళ్ళి బహిష్కరించిన ఎమ్మెల్యే. మీ అందరికి ఏం సంబంధం? అంటే మీ అంతా ఒకటే కదా. మా ముందేమో మేము వేరే మాట్లాడుకుంటారు, మీరంతా దొంగలు. అదే పబ్లిక్ చెప్తాం మేము, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే. మేము మొన్న వారం రోజుల కింద విషయం చెప్తా. సంతోష్ గారి ఆధ్వర్యంలో పోయి ప్రైమ్ మినిస్టర్ని కలిసింది. ఎక్కడైనా ఫోటో వచ్చిందా పేపర్లో? ఎక్కడైనా వచ్చిందా? ఎందుకు నువ్వు ఫోటో వేయలేదు? ఒక నువ్వు మెమోరాండం తీసుకుపోయి మాకు తెలంగాణకి నిధులు రాలేదు అని చెప్పి నువ్వు బాధతో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? అంటే అందరూ బయటకు వచ్చినాక సంతోష్ గారు 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడింది ప్రైమ్ మినిస్టర్తో. ఇదంతా రాజకీయం. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంది, కాంగ్రెస్ పార్టీని రానియద్దు, కాంగ్రెస్ పార్టీని చంపాలి, మేము దోచుకోవాలి తెలంగాణని, అది వాళ్ళ ఉద్దేశం. కానీ అది కానీ మేము యూత్ మాత్రం ఉంది, పబ్లిక్ మాత్రం ఉంది. రానురోజు చూస్తారు, 1 లక్ష మందితో హైదరాబాద్లో దండోరు ఉంది. సెప్టెంబర్ 1st వీక్లో రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ మా తేడా కింద చూపిస్తాను. అంటే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ అతను మధ్యలో స్టార్ట్ చేసుకోవాలి, దాన్ని విరమించుకోవడం జరిగింది. అంటే అది కేసీఆర్ చెప్తేనే విరమించుకున్నాడని మీ యొక్క అధ్యక్షుడు, మీ స్టేట్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు నేను ఏమంటున్నా, వాళ్ళ కోర్ కమిటీ మీటింగ్ జాయింట్ అవుతుంది. బీజేపీ కోర్ కమిటీ టీఆర్ఎస్ కలిసి రాత్రి మీటింగ్ పెట్టుకుంటారు పొద్దున ఏం చేయాలని. సో వాళ్ళు ఏం చేసినా ఫరక్ పడేది లేదు. వాళ్ళు ముందుకే ఏం చెప్తున్నాం, బీజేపీ ఒకటి టీఆర్ఎస్ ఒకటి. బండి సంజయ్ గారు ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు? ఆయన స్పందన ఉండదని చెప్పి కదా. మా మీటింగ్ మా స్పందన ఎందుకు, మీ స్పందన ఎందుకు? అక్కడ పోటీ అయ్యేది హుజరాబాద్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కాదు, ఈటెల రాజేందర్ వర్సెస్ కేసీఆర్. పార్టీలు కాదు అక్కడ. ఇద్దరు శక్తులు, వాళ్ళు అనుకున్న శక్తులు. తెలంగాణ మేమే రాజధాని అనుకున్న శక్తులు కొట్లాడుకుంటారు. మధ్యలో నలిగిపోతుండ్రు. తెలంగాణ చచ్చిపోయిన పాపం యువతలు వాళ్ళు నలుగుతుండ్రు, ఉద్యోగాలు వాళ్ళు నలుగుతుండ్రు. వాళ్ళిద్దరి మధ్యన వీళ్ళిద్దరు ఆట ఆడుకుంటారు. ఆ ఆటను అరికడుతుంటుంది. క్యాండిడేట్ ఎవరినా కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు నిర్ణయించినా ఊళ్ళో తిరిగి ఓట్లు వేసే బాధ్యత మాది. అప్పుడే మీకు తెలిసిపోతుంది కదా. నువ్వు అంత భయపడి ఎందుకు పోస్ట్పోన్ చేసుకున్నావు? అందరికీ పార్లమెంట్ ఉంది కదా. సో వాళ్ళకి భయం ఏంటంటే స్పందన రాదు, మళ్ళీ అనవసరంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ఎందుకు డొల్లి అని చెప్పి ఆయన పోస్ట్పోన్ చేసుకొని మాకేం వాళ్ళ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ ఒకేది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారికి నష్టపోయేది ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుండి మీ పార్టీలో ఉన్నటువంటి కోవర్ట్లు అందరూ బయటికి పోయినట్టేనా ఇంకా ఉన్నారనుకుంటారు? అంటే ఫస్ట్ కోవర్ట్ ఇప్పుడు హుజరాబాద్ అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ పోలీసినట్టు కౌశిక్ రెడ్డి గారు. కౌశిక్ రెడ్డి గారు మీరు అనుకుంటారు మెయిన్ అతనే భావించుళ్ళు, అతనే పార్టీ నుంచి సస్పెండ్ కావాలి. కోవర్ట్లు ఉన్నా కూడా పబ్లిక్ తనే అవుతారు. కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది లేదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ప్రోగ్రాము లీడర్షిప్ ఏం చేయాలనేది అందరికి క్లారిటీ ఇచ్చింది. 24 గంటలు అవైలబుల్ ఉన్నారు. ప్రజా సమస్య మీద పోరాడుతున్నారు. వైట్ షర్ట్ వేసుకొని బొట్టు పెట్టుకుని టికెట్ ఇచ్చే రోజులు పోయినాయి. ప్రజలతో తన్నులు తిని తలకాయలు బలగొట్టుకున్న వాళ్ళకి రేపు పొద్దున పార్టీ గుర్తిస్తుంది. దానికి మేము సిద్ధమే ఉన్నాము. సో అట్లాంటి కోర్టులు అందరూ నా కొడుకు పనికి కాదు. సో 100% కోవిడిజం అనేది అది కేసీఆర్ పోషించిన కళ. 64 కళల్లో ఇది కొత్త కళ. సో అందుకే ఆ కళకే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చింది కదా పోస్టు. జనరల్గా ఎమ్మెల్సీ గవర్నర్ నామినేటెడ్ పోస్టులో 64 కళల వాళ్ళకి ఇవ్వాలి. సో కొత్త కళ ఏదైతే కోవిడిజం కళలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని అపాయింట్ చేసింది కేసీఆర్. కొత్త కళ యాడ్ అయింది. సో అది ఉంది టీఆర్ఎస్ పార్టీకి. ఆయన దగ్గర కోవిడిజం మా దగ్గరకు వస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వస్తారు. ఇప్పుడు అక్కడ ఏమైతే మాకు చెప్తారు. సో అది జరుగుతుంది. హిస్టరీ తిరుగుతూనే ఉంటుంది కదా. ఈసారి నువ్వు మోసం చేస్తే ఇంకోసారి నేను మోసం చేస్తారు కదా. సో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తల్లి లాంటిది. ఎన్ని దెబ్బలు తిన్నా కూడా అది ఇంకా బతుకుతుంది. ఏం కాదు కాంగ్రెస్ పార్టీకి. మాకు నమ్మకం ఉంది, మాకు పోరాడే శక్తి ఉంది. ఓకే సార్, అంటే మీరు ఈ ఇంగాల వెంకటరామరెడ్డి గారు అంటే డబ్ ఇన్ఛార్జెస్ దానికి మీరు చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్ గారికి
అంటే ఏంటి సార్ అది డెక్కన్ చార్జెస్? నేను ట్రేడ్ అంటే నాకు చిన్నప్పటి ఇష్టం కాబట్టి నేను దాన్ని సీఈఓగా పనిచేసిన. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు లేదు మీ ఊరు సొంత ఊరు ఆత్మకూరు మీ ఊరు రాజకీయాలకు రా అని చెప్తేనే ఆయన ప్రోత్సాహంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. 2012లో బై ఎలక్షన్లో నన్ను నిలవడానికి పంపించిన ఆయన. కానీ ఇక్కడ వచ్చి నేను ఒక క్యాడర్ లేదు ఎవరు లేరు వద్దని చెప్పి నేను ఏం చేసిన కింది స్థాయికి వస్తానని చెప్పి ఆ పోస్ట్కి రిజైన్ చేసి నేను సంవత్సరానికి ₹1,00,000 మొదలు పెట్టుకొని ప్రజాసేవ చేయడానికి వచ్చినాను నేను. సో నేను బ్యాంక్ ఎలక్షన్ కొట్లాడినా, ఒక డైరెక్టర్తో చైర్మన్ ఓడిపోయినా, సర్పంచ్ గెలిపించుకున్నా, ఎంపీని గెలిపించుకున్నా, జెడ్పీసీని గెలిపించుకున్నా, మున్సిపల్ చైర్మన్ని క్యాంప్ పెట్టి రూలింగ్ పార్టీకి ఎగేన్స్ట్గా అవిశ్వాసం గెలిపించుకున్నా. సో నా దగ్గర శక్తి ఉంది, నాకు తెలివి ఉంది, నాకు టైం ఉంది. తెలుగు మీరున్నారు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పీసీ, ఏఐసిసి సెక్రటరీ సభ్యులు ఉన్నారు, దొద్దిమారెడ్డి గారు. ఆ వారికి మీకు మధ్యన ఎలాంటి అనుబంధం ఉంది? మా గురువు దొద్దిమారెడ్డి గారు, దొద్దిమారెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిచి మాధవరెడ్డిని పిలిచి ఇంకా నన్ను ఉపయోగిస్తున్నా తీసుకుపోయి నిలబెట్టని చెప్పి దొద్దిమారెడ్డి గారికి ఉపయోగిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నా గురువు దొద్దిమారెడ్డి గారు. ఆయన ఏ బాట చెప్తే ఆ బాటలు నష్టం పెడితే నేను. సో మొత్తానికైతే దొద్దిమారెడ్డి గారు మీకు రాజకీయంగా ఆయన నాకు ఫస్ట్ వరంగల్లో స్థానం ఇచ్చింది, వాళ్ళ దారి చూపించింది ఆయన. అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్స్లో మీరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు, మీరు బలంగా అనుకుంటున్నారు, ప్రజలు కూడా మీకు మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారు. బట్ మీకు ప్రత్యామ్నాయ పార్టీ ఏ పార్టీ అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నారు, లేకపోతే బీజేపీ పార్టీ అనుకుంటున్నారు? అప్పటికి మీకు ప్రత్యామ్నాయ పార్టీ ఏ పార్టీ అనుకుంటున్నారు? బీజేపీ పార్టీ అనేది మతం కుల మీద బతికే పార్టీ. వాళ్ళకి ఏదైనా కొద్దిగా ఒక్కొక్క సీట్లు వచ్చినాయంటే అవి హైదరాబాద్లో వస్తాయి. లేదా అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ హిందూ ముస్లిం అని చెప్పి విభేదాలు తీసుకొచ్చి చేసి బతుకుతారు వాళ్ళు అక్కడ. ఇక్కడ మీరు విలేజ్లలో మీరే తిరగండి, అసలు బీజేపీ అనేది కనుమరు. ఇక్కడ అవపడరు, ఊరికి 2-3 అవపడుతుంటారు. ఎందుకంటే ఒకప్పుడు జంగారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు జయపాల్ గారు గెలిచింది కాబట్టి బీజేపీ అనేది ఒకప్పుడు ఉండే. ఇప్పుడు మీరు మన మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఎందుకు వాళ్ళని గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ బీద పార్టీ, మా దగ్గర డబ్బులు లేవు. ఇదే బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అయ్యి వాళ్ళు ఎక్కడికే గెలవాలని వాళ్ళు డబ్బులు పెట్టి, అధికార పార్టీ దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి, బీజేపీ పార్టీ దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు 10 గెలిచింది, వాళ్ళు 40 గెలిచింది. కానీ కాంగ్రెస్ పార్టీ సొంత డబ్బులు ఆస్తులు అనుకొని పాపం మా క్యాడర్ కూడా అన్ని పోటీలు చేసి 4 గెలిచింది. దాదాపుగా 6-7 మంది కొద్ది మెజార్ స్వల్ప మెజార్తో ఓడిపోయారు. అయినా మాకు సంతోషం. మాకు 40,000 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 55,000 ఓట్లు వచ్చినాయి, టీఆర్ఎస్ పార్టీకి 80,000 ఓట్లు వచ్చినాయి. ఎంత ఫరక్! ఒక ఊపు వస్తే మొత్తం ఇట్లా గాలి కొట్టుకోపోతుంది. సీట్స్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, ఓట్లు ఎన్ని పడ్డాయి అనేది శాతం చూడాలి కదా. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్స్లో మీకు పరకాల కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు పార్టీని నమ్ముకొని బకెట్ వాళ్ళకు పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టి, పార్టీ పనిచేయడం కాబట్టి తప్పకుండా సీట్ వస్తేనే చెప్పి పనిచేస్తాం కదా. ఇంకోటి సీట్ వస్తేనే పనిచేస్తున్నా లేకపోతే కాదు, సీట్ వచ్చినా రాకపోతే పనిచేస్తాను నేను. సో సీట్ ఇస్తుందా ఇవ్వదా అనేది అధిష్టానం ఇప్పుడు గెలిచే వరకు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. ఆయన రేపు పొద్దున ఉట్టిగా సీట్ ఇవ్వదు కదా, ఎవరు కష్టపడుతుంది, ఎవరికి సర్వేలు ఎవరికి మంచిగా ఉంది, ఏబీసీ చేసుకొని ఆయన ఇస్తారు. సో నాకు అట్లాంటి భయం ఏం లేదు. నేను 10 కోసం పోరాటం కాదు, అది ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నాను. 100% కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇస్తుంది, నేను గెలుస్తాను. ఇక్కడ పోయినసారి నన్ను కష్టపెట్టింది కాబట్టి పార్టీ సార్ నన్ను కష్టపడింది అని అనుకున్నాను. అంటే సార్ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంచి ఒక పొజిషన్లో వస్తుంది. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు రీసెంట్గా వైఎస్ షర్మిల గారు తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ శాఖని పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టడం వలన కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం చేకూర్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఒక్కసారి ప్రజలు నిర్ణయించుకొని ఓటారు ఎవరు నష్టం చేయలేదు. అది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, అది టీఆర్ఎస్ గారు సృష్టించిన పార్టీ పట్ల వైఎస్ఆర్ అభిమానులు, మన తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతున్నారో ఆ పార్టీకి మన కాంగ్రెస్ పార్టీకి చీల్చే అవకాశం, ఓటు చీల్చే అవకాశం ఉందనుకుంటున్నాను. అదే అంటున్నా కదా, అదొక ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఓకే, ఆమె డబ్బులు ఇచ్చి సేమ్ కేసీఆర్ గారు పెట్టింది ఏంటంటే కొంతమంది ఓట్లు చీల్చాము, ఒక దిక్కు బీజేపీ, ఒక దిక్కు వైఎస్ఆర్, ఇవన్నీ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాణ్యతలు వాళ్ళకు స్ట్రాటజీ అది. సో మా వాళ్ళతో ఎటువంటి మాకు నష్టం జరగదు, ఎందుకంటే వాళ్ళు పడే ఓట్లు ఎన్ని పడతాయి. రేపు షర్మిల గారు నిలబడి చెప్పండి, బై ఎలక్షన్లో షర్మిల విధవాళ్ళు నిలబడి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా తెలంగాణలో? చలో కాంటెస్ట్ చేయి, హైదరాబాద్లో కాంటెస్ట్ చేయి, తెలిసిపోతుంది కదా. నువ్వు అంత పెద్ద లీడర్, నువ్వు సీఎం అయితే అంటున్నావు కదా, రాజన్న బిడ్డ అని చెప్తున్నావు కదా. సరే, రాజన్న దర్బంధంలో చాలా మంది హైదరాబాద్, సో నిలబడి చూపి ఛాలెంజ్ ఎందుకు ఇప్పుడు ఇమీడియట్గా తెలిసిపోతుంది కదా. 2023 కింద
ఎంత నష్టం చేస్తే మీకే తెలిసిపోతుంది కదా. నేను ఒకటే అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే చెరువు నిలబడు అక్కడ. అంటే మేము సామాన్య కార్యకర్తలు నిలబెడతాం, నువ్వు నిలబడు, రాయందరు నిలబెడతాడు, టీఆర్ఎస్కి ఎవరిని నిలబెట్టని, ఎవరికి గెలుస్తారు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తే తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు పోయిన ఎలక్షన్స్లో అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు కానీ జీడబ్ల్యూఎంసీ ఎలక్షన్స్ కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే చాలా నష్టం వాటిల్లింది. అక్కడ జిహెచ్ఎంసీలో 2 సీట్లు గెలుచుకోవడం జరిగింది, జీడబ్ల్యూఎంసీలో 5 సీట్లు గెలుచుకోవడం జరిగింది. అంటే ఇది పార్టీ వైఫల్యం అనేది అగ్ర నాయకత్వం వల్ల వైఫల్యం చెందుతుందా, లేకపోతే లోకల్ నాయకత్వం వల్ల వైఫల్యం చెందుతుంది? ఇక్కడ వైఫల్యం నుంచి కాదు, అందరూ ఓడిపోతే అందరు బాధ్యత తీసుకోవాలి, గెలిస్తే అందరు బాధ్యత తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏమైందంటే నేను చెప్తున్నారు, బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఒకటి, వాళ్ళు ఇద్దరు ఒకటి. వాళ్ళ ట్రయాంగిల్ కాంటెస్ట్లో కాంగ్రెస్ పార్టీకి నష్టమైంది కనుక మీరు చూస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నేను కూడా ఇన్ఛార్జ్ ఉంది రామతపూర్లో. మేము గట్టిగా పోటీంచినందుకే బీజేపీ కొన్ని సీట్లలో గెలిచింది. మేమైతే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోటీంచిందో ఆ టీఆర్ఎస్ ఓట్లు పెట్టినందుకు బీజేపీ గెలిచింది. బీజేపీ క్రెడిబిలిటీ మీద గెలవలే అక్కడ. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్లు పట్టేందుకు బీజేపీ గెలిచింది. బీజేపీ క్రియేట్ కాదు అక్కడ, మా క్రియేట్. మేము కనుక ఉంటే టైం పాస్ చేసి ఉంటే మొత్తం టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేది. మేము గట్టి పోటీ ఇచ్చినందుకు ఆ ట్రయాంగిల్ కాంటెస్ట్లో బీజేపీ ఇక్కడ కూడా అదే, వరంగల్ కూడా అదే సేమ్ అంటున్నారు. ఇద్దరు దొంగలు, ఇద్దరు రాత్రి మాట్లాడుకుంటూ పొద్దున ఓటు చేస్తారు. సో వీళ్ళిద్దరు ఈ డివిజన్ నువ్వు గెలుపు, ఆ డివిజన్ గెలుపు అని ఫిక్సింగ్ చేసుకున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ అంటుంది. సో అలా చేసుకోండి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం పోతుంది. ఇట్లా పబ్లిక్ మాదిక్కున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినాక రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు వారు అయితే ప్రోగ్రామ్ చేపడుతున్నారో 100% నాకు స్పందన వస్తుంది. దానికి మాకు రేపు ప్రజలు కూడా మాకు స్పందిస్తారు. ఆయన ఇచ్చే మేనిఫెస్టోని మొత్తం కీలకంగా ఉంటుంది. రేపు ఏం మేనిఫెస్టో ఇస్తారు దాని మీద అందరూ ఎదురు చూస్తారు. రైతు ఏముంది బ్రహ్మాస్త్రం అనేది ఇప్పుడు తెలుస్తుంది 2023 విషయం. ఇప్పుడు స్టేట్లో ఇప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడైనా కూడా ఒక హిందుత్వ పార్టీ లెక్క హిందుత్వ అనే ఒక నినాదంతో పోతుంది, జై శ్రీరామ్ అనే ఒక నినాదంతో పోతుంది. దీని పట్ల ప్రజలలో ఎలాంటి భావన కలుగుతుంది అంటే ఇది ఓన్లీ హిందుత్వ పార్టీ లెక్క భావిస్తారు, లేకపోతే ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది వీళ్ళకు అడుగుతున్నా. ఏ జెండా గొప్పది? నేషనల్ ఫ్లాగ్ గొప్పది. దాని ముందు ఏ జెండా పెట్టినా పనికిరాదు. సో వాళ్ళు ఏ జెండా పెట్టుకున్నా, ఏ జెండా పెట్టినా రాజకీయ దేశ జెండానే గొప్పది. సో మేము అందరం దేశ జెండా కోసం కొట్లాడతాం. హిందూ ముస్లిం అంటే సెక్యులర్ పార్టీ మాది. సో 15th ఆగస్టు జెండా ఎగరేస్తామో అది అన్నిటికన్నా గొప్ప జెండా. నువ్వు రామ్ జెండా పెడతావా, సీతా జెండా పెడతావా, లేకపోతే మా జెండా పెడతావా, ఈ జెండా పెడితే ఇంపార్టెంట్ కాదు. అక్కడ పబ్లిక్కి నీ సెక్యులర్ పార్టీకి నువ్వు ఏం చేస్తున్నావు, అందరికీ న్యాయం చేస్తున్నావు, సోషల్ జస్టిస్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. బీజేపీ ఎన్ని శక్తులతో కానీ పబ్లిక్ దాన్ని చూసి తరిమి కొడతారు. హైదరాబాద్ లేదంటే నేను సర్జికల్ స్ట్రైక్ చేస్తా, ముస్లిమ్స్ ఇల్లు కొడతా, పివి నరసింహారావు గాడికులు కొడతా, రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుని ఎన్నో వేయించుకుంటూ రెచ్చగొట్టి ఇప్పుడు ఏమైంది? బండి పోతే బండి ఇస్తాను, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాను, ఏం మరి ఏమంటే మాకు అధికారం లేదు. అధికారం సెంట్రల్ గవర్నమెంట్ నువ్వే కదా, స్పెషల్ ఫండ్ తీసుకురా. జిహెచ్ఎంసీకి 8 కోట్లు తీసుకొచ్చినా బండి బండి ఇస్తున్నా, కారు ఇస్తున్నా, ఇవ్వచ్చు కదా. నీ దగ్గర దమ్ము లేదు, ఉట్టిన ఇది చేసినాం అది చేసినాం అంటూ నేను అదే నువ్వు నీ పేపర్ మాట్లాడు. సెంట్రల్ గవర్నమెంట్ మీదే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి బండి ఉట్టి వరంగల్ అక్కడెందుకు, వరంగల్ కూడా పోయినాయి కదా, వచ్చి కడిగి మళ్ళీ ఎలక్షన్ టైంలో రెచ్చగొడితే కాదు కదా, పబ్లిక్తో ఉండేటట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం చేసిన పార్టీ సాగు ఇది 100% మాకు నమ్మకం ఉంది. పబ్లిక్ కూడా మాకు ఓటిస్తారు. రాబోయే ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరే చూస్తుంది కదా, మొన్న ఒకటే దాటి మీద 17 పార్టీలు పెట్టి మాట్లాడించిందే గ్రేటే కదా. మళ్ళీ అందరినీ తీసుకెళ్ళి జంతర్ మంతర్ రైతులతో మాట్లాడించిందే లేదు. అదే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఎప్పుడు 10 కోసం ఆశించాడు. 10 ఆయన అడుగుతుంది నమ్మని. ఆయన 10 కూడా ఉడుకోడు. అదే సోనియా గాంధీ గారు అవసరం తీసుకోపోయారు, ప్రైమ్ మినిస్టర్ తీసుకోలేదు కదా. మన్మోహన్ సింగ్ గారు ఇస్తే దేశం బాగుపడతాను ఇచ్చింది కదా. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించినా అందరి గురించి ఆలోచించి చేస్తారు. 100 మంది 100 అడగవచ్చు, కానీ ఆమె ఏం చేయాలో, కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అదే డిసైడ్ చేసి నిర్ణయిస్తారు. అది కరెక్ట్ అయితే తెలంగాణ ఇచ్చింది కరెక్టే కదా. ఈ దొంగలు చేపట్టి నాశనమైన తప్ప ఇంతమంది 1200 మంది చచ్చిపోయిన పాపం. ఒక్క రోజున పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకైనా ఉద్యోగాలు ఇస్తాం, 5 లక్షలు 10 లక్షలు సగం మందికి ఇచ్చినాం. దాంతో వాళ్ళు పట్టించుకునేది నాలుగు లేదు. వాళ్ళకు మ్యూజియం పెట్టినా, తెలంగాణ మ్యూజియం పెట్టినా, తెలంగాణ కడతాను ఏమైంది, దానిలో కూడా స్కామ్ అయ్యండి. అదే చెప్తుంది, ప్రతి దాంట్లో స్కామ్ అయ్యండి. సో మీకు సొంత మీరు ఒకటే చూడండి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎఫ్ఐబుల్ చూడండి. మీరు రిపోర్టర్లు కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళ ఆస్తులు ఎంత పర్సెంటేజ్ పెరిగినా మీకు అర్థమవుతుంది. ఏ బిజినెస్ చేసినా అన్ని ఆస్తులు పెరుగు. నేను ధర్మారెడ్డి కానీ అదే అడుగుతున్నాను. నువ్వు టెక్స్టైల్ పార్క్ అన్నావు, ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? భూమి పోయినందుకు 100 గదాలు భూమి ఇస్తాను, అది ఇవ్వలేదు. రైతులు ఉంటే ఇంట్లో పడుతున్నారు, 10 లక్షలు ఇచ్చినావు, 2 రోజుల్లో అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి?
మేము అప్పుడే కర్ణ మేడం ఉన్నప్పుడు చెప్పినాం కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేయండి మేడం, చేసి ఇప్పుడు భూములు ఇచ్చిన పిల్లలందరినీ సొసైటీలో మెంబర్ చేయండి, వాళ్ళు ట్రైనింగ్ చేయండి, లేకపోతే దాని ఫండ్ పెడదాము, సొసైటీ ఫండ్ పెడదాము, వాళ్ళకు నెల కింద జీతాలు తిరిగి వస్తుంది. ఫ్యాక్టరీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మొన్న ఒక అవగాహన సదస్సు పెట్టినట్టు ఎంతమందికి కుట్టు మిషన్లు వస్తాయని చెప్తే పాపము ఈ కష్టకాలంలో ఆడవాళ్ళందరినీ ఫంక్షన్ హాల్లో తీసుకొచ్చి ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయించాను. ఆ మేడంకి ఫోన్ చేసినాను, నేను వచ్చిన మేడం ఓఎస్డీ మేడం రోజుల్లో అమెరికా దగ్గర వచ్చింది, ఈ మధ్యన కేటీఆర్ గారి దగ్గర ఓఎస్డీగా పనిచేస్తుంది. ఎందుకు వచ్చిన మేడం అంటే ఏం లేదు బాబు ఇట్లా ఎంతమంది పనిచేస్తారు చూద్దామని వచ్చినాడు. అదేంటి ఫ్యాక్టరీ పెట్టకముందు మనం ఎంతమంది ఉన్నారు పనిచేస్తున్నాం మనం లెక్క పెట్టుకుంటామా, ఫ్యాక్టరీ పెట్టినాము టెక్స్టైల్ పార్క్ చేస్తున్నాం, అది ఇప్పుడు లెక్క పెడతాం ఎంతమంది వస్తారు. అవునా కదా లాజిక్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సర్వే చేస్తాం, ఇంత పత్తి పడుతుంది, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇన్ని కుటుంబాలు భూములు పోతున్నాయి, వీళ్ళందరికీ ఏం చేయాలి, వీళ్ళు ఇంతమంది ఐడెంటిఫై చేసుకొని ఇంతమంది కుట్టు మిషన్లు కుడుతున్నారు, ఇంతమంది ట్రైనింగ్ అవుతుందని చెప్పి నువ్వు లెక్క ఉంటుంది. లెక్క లేదా పత్రం లేదా పుట్టి చెక్ చేయడానికి వచ్చినట్టు. అంటే ఎమ్మెల్యే గారు ఏంటంటే హుజరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి చెప్పడానికి చూపించడానికి పేపర్లలో నిన్న కనుక గౌడ సంఘానికి 10 లక్షలు ఇస్తానని చెప్పి తీర్మానం చేసినట్టు అట్లా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మొదలు పెట్టుకోవడం అక్కడ చెప్పుకోవాలి కదా హైదరాబాద్ చుట్టాలకు, అదే నాకు ఉద్యోగాలు ఇస్తున్న ఆడ కూడా ఇస్తారని చెప్పి అంత డ్రామా పబ్లిక్ చూస్తుంది. అందుకనే మేము మంత్రికి భారీ ప్రోగ్రామ్ సంఘం మండలంలో టెక్స్టైల్ పార్క్ దగ్గర పెడుతున్నాము, పుట్టి నిరుద్యోగులతో పెడుతున్నాము. ఎవ్వరు రారు, అంటే మీ యూత్ తప్ప ఎవరో ఒకటి రాడు. అప్పుడు మీరు వచ్చి అడగండి వాళ్ళని ఎన్ని ఉద్యోగాలు వచ్చినావు, నేను చెప్తాను కదా. ఓకే సార్, అంటే మీ యొక్క జిల్లా నాయకత్వం ఉంది, జిల్లా నాయకత్వం అనేది ప్రజెంట్ ఇప్పుడు రాజేందర్ రెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు. సో ఇప్పుడు జిల్లా నాయకత్వం పనితీరు ఎలా ఉంది, దాన్ని మార్చే అవకాశం ఉందనుకుంటున్నారా? జిల్లా నాయకులు మార్చారా మారా అనేది పిసిసి ప్రెసిడెంట్ గారి ఇష్టం. అది మేమైతే కొనుక్కోకుంటున్నాము, అందరం కష్టపడి పనిచేస్తున్నాం. రాజేంద్ర రెడ్డి గారు పాపం గత 7 ఏళ్ళుగా పనిచేస్తున్నాం, మేము ఆయనతో పాటు మేము కూడా పనిచేస్తున్నాం. ఎవరు నాయకుడు అయితే మన కార్యకర్త కట్టింది, కార్యకర్త అనేది కాపాడుకునేది ఇంపార్టెంట్. సో అది మా పని మీద ఉన్నాం. నేను కూడా చూస్తాను పొద్దుకెళ్ళి యూత్ కాంగ్రెస్ లెవెల్కి ఎన్ఎస్ఏ లెవెల్కి నేను కంప్లీట్ చేసుకుని దాదాపుగా పరకాల్లో ఈరోజు ఒక మెసేజ్ పెడితే 5,000 మంది వచ్చేటట్టు నేను ప్రోగ్రామ్ తయారు చేసుకుంటున్నాను. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక మెసేజ్ పెడితే అన్ని విలేజ్లకి వెళ్ళి కంప్లీట్గా కలిపితే 5,000 మంది వచ్చేటట్టు నేను నా కార్యకర్తలు రెడీ చేసుకుంటాను. రేపు వచ్చిన ఎలక్షన్స్ని పోవడానికి రెడీ ఉంటాను. ప్రజెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పనితీరు పట్ల మాత్రం ప్రజలు చాలా రిస్క్ ఉన్నారు, చాలా వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు ఏవైతే పూర్తిగా విఫలమైనాయని మీరు అటువంటి మాట్లాడుతున్నారు. ఓకే సార్, అంటే మీరు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మీ మేనిఫెస్టోలో పెట్టబోయే హామీలని నెరవేరుస్తారని మీరు అనుకుంటున్నారు? పక్కా చేస్తాం. ఎందుకంటే మొన్న కూడా 2018లో కూడా ఇచ్చిన మేనిఫెస్టో ఏమన్నా 100 గజాలు ఉంటే మేము 5 లక్షలు ఇస్తామని ఇందిరా మిగులుతుంది. పబ్లిక్ నమ్మలేదు. నేను పెన్షన్ 3,000 ఇస్తామంటే ఆయన 2,000 ఇస్తామంటే ఆయన 3,000 చేసాం. మేము అది ఇస్తామంటే ఆయన ₹1 పెంచాం. ఎట్లా అంటే మన మార్కెట్లో వాళ్ళకి కూరగాయలు అమ్ముతారు, అట్లా చేసి పబ్లిక్ సరే మొన్న 4 ఏళ్ళు అయింది కదా, కొత్తగా వచ్చింది కదా, టైం సరిపోలేదు కదా, ఇంకో కొద్దిగా ఇద్దాంలే అని చెప్పి అవకాశం ఇచ్చాను. ఇప్పుడు నమ్మరు కదా, అన్నీ తెలిసిపోతున్నాయి కదా. ఇప్పుడు జిల్లాకు హెడ్ క్వార్టర్లో 100 బెడ్ల హాస్పిటల్ పెడతాను, పెట్టిందే కదా. మీరు కూడా మండల వైపు ఉండి కొత్త మండల హెడ్ క్వార్టర్ వచ్చింది దాకా, అక్కడ కొత్తగా ఏం పెట్టు పాత అన్ని రెంటెడ్ దాంట్లో నడి కూడా పోండి, అక్కడ అయిందా కాలేదు. కొత్త జిల్లాలో చేసి ఏం రావమ్మా. నేను అడిగేది ఒకటే, మీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు చెప్పు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు చెప్పు. ఎంతమందికి బీసీ లోన్లు ఇస్తావు చెప్పు, ఎంతమందికి ఎస్సీ లోన్లు ఇస్తావు చెప్పు. రైతు బంధు దళిత బంధు పక్కన పెట్టు. అది ఎట్లా మేము పబ్లిక్ని చెప్పాలని వాటి గురించి మీకు చెప్తాను. నువ్వు కొత్తగా ఏమి ఇస్తావు నేను అడుగుతున్నాను. ఇక అది నువ్వు ఎక్కడైనా డిస్కషన్ కాదు. నువ్వు ఎట్లా సంపాదించామని చెప్పినా ఎప్పుడు నేర్పింది నేను చెప్పేది. టెండర్లు ఆర్టీఏ ప్లే చేస్తే మొత్తం వస్తాయి నీకు, ఎలవన్న కూడా ఎత్తు కూడా ఏంది దాన్ని తెలిసిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా మీ అమూల్యమైన సమయం మీ టైం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మీరు రాబోయే రోజులు ఇలాంటి సేవా కార్యక్రమాలు మీ యొక్క కాన్స్టిట్యూన్సీ పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు నిత్యం సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ, అలాగే మీరు రాబోయే 2023 ఎలక్షన్స్లో మీరు పరకాల నుండి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా మీరు గెలిచి మంచి మేరతను గెలాలని కోరుకుంటూ, అలాగే మీరు ఎమ్మెల్యే గెలిచి ఇంకా అసెంబ్లీకి పోయి ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూ మా యొక్క ఛానల్ తరఫున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.